పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ప్రత్తిపాడు జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా బొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీలోనే ఉంటానని, నిరంతరం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలపల దినేష్ యాదవ్, మారిశెట్టి అజయ్, చెరుకూరి పండు, పవన్ బాలాజీ, మట్టా రాంబాబు, అల్లంపురం మారుతి యూత్ మరియు జువ్వలపాలెం ప్రత్తిపాడు జన సైనికులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన సమస్యని గుర్తించి, సమస్యకై చర్చించి, సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన అసెంబ్లీ విషయంలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో అభ్యర్థులు నిలబెట్టి అధికారం ఉంటే మనం గవర్నమెంట్ మార్పు తీసుకోవచ్చు, వారి జీవితంలో ఏమి తీసుకోవాలి, ఆర్థిక పరిస్థితి సంచారాలను ఆలోచన చేసే వ్యక్తి పాల్గొనేవారు. ప్రతి ఎత్తున ఈ జనంలో కూడా ఈ యొక్క జనసేన పార్టీ వైపు ఆకర్షకులు ఇంకా నేను స్వతంత్రంగా మరి ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది పెద్దలు పిల్లలకు ఫోన్ చేసి ఎదుగుతున్న నాయకుడికి నేను వినిపిస్తున్నా, ఎవరికి ఏదో ఓటేసి హక్కు ఈ భారతదేశ రాజ్యాంగం వేయబడింది. దాని నుంచి ఎవరైనా ఎక్కువ యాక్షన్ చేస్తే దానికి పరిణామాలు వేరే ఉంటాయని చెప్తున్నారు. జాయిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రాణం పోయేవారు కూడా నేను రక్షణలో ఉంటాను. ఎలాంటి దానికి ప్రతి
పట్టుదలలో ఆలోచించే విధంగా పెంపుకుంటే తప్ప ఈ యొక్క పట్టుదలలో ఎన్నికలను పెట్టేసినట్టు మాత్రం దొంగలు రెండోసారి డబ్బులు తిరిగి అవసరం లేదు. ఎలక్షన్స్ వరకే రాజకీయం తప్ప ఎలక్షన్ తర్వాత ఒక గ్రామంలో మనంతా కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. దానికి భిన్నంగా వ్యవహరించి పిల్లల తల్లిదండ్రులు బెదిరించి పిల్లలు బెదిరించిన ఎవరైనా నాకు ఫోన్ చేయండి, నేను ఇమీడియట్ గా వాళ్ళు కేసు క్లెయిమ్ చేసి ఆశ్చర్య బాధ్యత ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు రెండు వర్గాలుగా ఉండి మధ్యలో ఇతరుల కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితి గ్రామంలో ఉంది. వాళ్ళందరూ కూడా బంధువులు వాళ్ళందరూ కూడా కలిసి ప్రయత్నం చేశారు. కానీ దేశంలో పోయి ఉన్న పదవులు పేరుకుని గ్రామ అభివృద్ధికి నివేదికగా మారదు, మంచిగా చెప్తాం. ఎవరైనా కానీ హక్కు మీరితే హక్కు నిర్వహించిన అవసరం ఉంటుంది. ఇవాళ జనసైనికులు అంటే పత్రికల్లో ఉన్న మాత్రమే కాదు, ఈ జిల్లాలో ఉన్న జనసైనికులు ఇదే పత్రికల గ్రామానికి వచ్చి దౌర్జన్యాలు దిగే పరిస్థితి తెచ్చుకోకుండా చేస్తాను. తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దూషించాల్సిన అవసరం మాత్రం లేదు. నా గురించి మీరందరూ కూడా మేము పనులు మీరు చేసుకుని మేము పార్టీని మీరు గెలిపించుకుంటూ మాకు ఏ రకమైన అర్థం రాలేదు. జన సైనికులు మొత్తం హెచ్చరికలు చేసిన చేసిన దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం కేసు పరిగణించి అరెస్ట్ చేసి బాధ్యత తీసుకుంటాం. దాన్ని భిన్నంగా వివరించినట్లయితే దౌర్జన్యంగా తింటే ప్రతిరోజంలో జనశక్తిని అడుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిండా సైనికులు అవసరం జరగాలి. కూడా ఎవరు కూడా ఎవరికి హెచ్చరిక చేయొద్దు, ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి మేము కూడా మీ పదవి దాదాపు చెప్పి జనసంఘం ద్వారా మీకు వినిపిస్తున్నా. మళ్ళీ కనుక మీ పార్టీ బలోపేతం చేసుకోండి, మీ పార్టీ స్వతంత్ర పదవులు తీసుకెళ్ళండి. మీరు ఆర్టీసీ రోజులు వేయించుకోండి చెప్పలేదు. కానీ పిల్లలను బెదిరించి తల్లిదండ్రులను బెదిరించి మీకు ఏదైనా జరిగితే ఎవరొస్తారా అంటే మేము వస్తాను. వ్యాపారం అంతా కలిసి ప్రయోగం చేసే విధంగా ఉండాలి. తెల్లవారు అయితే మనకు బహుమతులు తీసుకోవాలి. అందరూ కూడా ఎలక్షన్ చేయాలి. కానీ ఎవరు కూడా దాని వద్ద మీరు అందరికీ సగనంగా మనోదిస్తూ సర్వీసులు నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.